భారతీయుల 500 సంవత్సరాల కల సాకారమవుతున్న వేళ జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకుని పెద్దశంకరంపేట మండల పరిధిలోని అన్ని దేవాలయాలను వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అందంగా అలంకరించుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర బాధ్యులు సీతారామరావు, జైహింద్ రెడ్డి, సతీష్ గౌడ్, మహంకాళి కృష్ణమూర్తి, రవివర్మ, శ్రావణ్, హరికిషన్లు కోరారు. గురువారం పేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలను అందంగా అలంకరించుకోవడంతో పాటు జనవరి 22 తేదీన ప్రతి ఇంటిలో 5 దీపాలను వెలిగించాలని వారు వివరించారు. పెద్దశంకరంపేటలో జనవరి 22న ఉదయం 8 గంటలకు శోభయాత్ర నిర్వహించడంతో పాటు రామాయణంలో అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అధిక సంఖ్యలో రామభక్తులు, ప్రజలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరుతున్నారు. గుళ్ళనన్నింటినీ కూడా మనము ఆ రోజున సాయంత్రం టైంలో మనం ఏంటంటే విద్యుదీకరణ చేసుకోవడం, అంటే మనకు ఎంతవరకు మనకు చేతనైతే అంతవరకు మన విద్యుదీకరణ, లేదంటే ఆ రోజు సాయంత్రం అంతా కూడా మన దీపోత్సవం. ఆ రోజున రామచంద్రుడు ఏ మాదిరిగా అయితే అయోధ్యకు వచ్చినప్పుడు దీపావళి మనం ఏ విధంగా జరుపుకున్నాం, ఘనంగా జరుపుకున్నారో అయోధ్య ప్రజలు, అదే మాదిరిగా దేశమంతా కూడా ప్రతి గడపకి మామూలుగా మనం దీపావళి జరుపుకోవడం కాకుండా నిద్రాణమైనటువంటి గుళ్ళను, తర్వాత ఉన్నటువంటి ప్రతి గుడిని కూడా మనం శుభ్రపరచుకొని ఆ గుళ్ళల్లో కూడా విద్యుదీకరణ చేసుకొని దీపాలంకరణ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరితో మనవిస్తున్నాను. తర్వాత మనకి పెద్దశంకరంపేటలో జనవరి 22వ తారీఖు రోజున మనకి ప్రాణప్రతిష్ఠ దీక్షణ, తర్వాత ఏంటంటే అక్కడ అల్పాహారం మొదలుకొని అన్నదానం వరకు, తర్వాత సాయంత్రం మనకు విద్యుదీకరణతో పాటుగా తర్వాత దీపోత్సవంతో పాటుగా భజన కార్యక్రమం కూడా మనకు ఆలయ కమిటీ అధ్యక్షుడు అంటే తన సొంత ఖర్చులతో మన గుజ్జరి కనకరాజన్న గారు తన సొంత ఖర్చులతో ఆ రోజంతా జనవరి 22 జరిగే ప్రతి కార్యక్రమం కూడా వారి యొక్క కుటుంబం యొక్క సహకారంతో కార్యక్రమాలను మనం పెద్దశంకరంపేటలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ రోజు అందుకే ప్రతి ఒక్కరు కూడా పొద్దున 8 గంటలకే మనము రామమందిరం చేరుకొని గ్రామంలో మనము ఒక గ్రామ ప్రదక్షిణ చేసి శ్రీరామ జయరామ అనేటువంటి మహామంత్రంతో 108 సార్లు మహామంత్రం జపించి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వీక్షించి అల్పారం ముగించుకొని తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఇంటికి చేరుకున్న తర్వాత సాయంత్రం మామూలుగా అందరూ దీపాలంకరణ ఏ విధంగా చేసుకుంటాం అదే మాదిరిగా మనం రామమందిరంలో కూడా మనం దీపోత్సవం చేసుకున్నాము. సాయంత్రం భజన కార్యక్రమంలో మామూలుగా పాల్గొని రాత్రి 8 గంటలకు విషయం